రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఏం జరిగిందో 2 నిమిషాల్లో ఈ వీడియోలో తెలుసుకుందాం. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా మిలిటరీ జెట్స్ ను మరియు ఎయిర్ బేసెస్ పై ఉక్రెయిన్ చేసిన డ్రోన్ దాడి ఆదివారం కెమెరాలో రికార్డ్ అయింది. రష్యా చేసిన రాత్రిపూట దాడులకు ప్రతీకారంగా జరిగిన ఈ దాడిలో 40 రష్యన్ మిలిటరీ హెలికాప్టర్లు దెబ్బతిన్నాయి. ఇంకా కొన్ని ఎయిర్ బేసెస్ డ్యామేజ్ అయ్యాయి. ఉక్రెయిన్ భద్రతా అధికారి ఒకరు ఏపీ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ ఉక్రెయిన్ డ్రోన్లు 40 సైనిక బాంబర్లను ఢీకొట్టాయని కన్ఫర్మ్ చేశారు. కీవ్ పై రష్యా రాత్రిపూట జరిపిన అతిపెద్ద డ్రోన్ దాడిలో ఎయిర్ ఫోర్స్ దాదాపు 500 డ్రోన్లు కూల్చివేసిన తర్వాత ఉక్రెయిన్ దాడి జరిగిందని అన్నారు. 42 డ్రోన్లతో పాటు రష్యా కూడా ఉక్రెయిన్ భూభాగం వైపు 7 మిసైల్స్ ప్రయోగించిందని, వాటిలో 3 కూలిపోయాయని ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ తెలిపింది. ఒక మిసైల్ ఉక్రెయిన్ లో మిలిటరీ ట్రైనింగ్ విభాగాన్ని ఢీకొట్టడంతో 12 మంది సైనికులు మరణించారు. రష్యన్ మీడియా షేర్ చేసిన వీడియోలో ఉక్రెయిన్ డ్రోన్లు ఖచ్చితంగా Смотри, что творится, я не знаю даже, что это сейчас взорвалось. ఎయిర్ బేస్ ను లక్ష్యంగా చేసుకున్నట్టు చూపించాయి. ఇర్కుట్ ప్రాంత గవర్నర్ ఈగోర్ కోబ్జోవ్ రికార్డ్ చేసిన ఆర్టీ చేసిన వీడియోలో సైబేరియాలోని స్థానిక స్థావరంపై ఉక్రెయిన్ డ్రోన్లను చూడవచ్చు. ఎస్బియు పంచుకున్న డేటా ప్రకారం ఉక్రెయిన్ ఫోర్సెస్ రష్యా విమానాలను ఢీకొట్టాయి. వాటిలో TU-95 మరియు TU-22 ఉన్నాయి. ఇవి ఉక్రెయిన్ పై ప్రయోగించడానికి రష్యా చేసిన స్ట్రాటజిక్ బాంబర్లు. ఉక్రెయిన్ డ్రోన్లు ముర్మాన్స్క్ లోని వొలేన్యా ఎయిర్ బేస్ పై కూడా దాడి చేశాయి. ఈ ఎయిర్ బేస్ రష్యా యొక్క కీ స్ట్రాటజిక్ విమానయాన ఫెసిలిటీస్ లో ఒకటి. ఇంకా న్యూక్లియర్ వెపన్స్ ని మోసుకెళ్లగల ఎయిర్ క్రాఫ్ట్ ఆతిథ్యం ఇవ్వడంలో ప్రసిద్ధి చెందింది. ఈ రోజు తెల్లవారుజామున రష్యన్ ఎయిర్ బేసెస్ ని లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ డ్రోన్లు కన్ఫర్మ్ చేయని ప్లేసెస్ ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఎక్స్ లో వైరల్ అయ్యాయి. గత వారం రష్యన్ ఫోర్సెస్ ఉక్రెయిన్ నగరాలపై 367 డ్రోన్లు ఇంకా మిసైల్ ప్రయోగించాయి. దీంతో 13 మంది మరణించారు. ఈ దాడుల్లో జైటోమిర్ ప్రాంతంలో 3 పిల్లలు కూడా మరణించారు. ఉక్రెయిన్ దాడి సమయంలో గవర్నర్ల ప్రకటనల తర్వాత శత్రు డ్రోన్లు పేల్చిన తర్వాత అనేక మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ మంటల్లో చిక్కుకున్నాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ కన్ఫర్మ్ చేశారు. డైలీ ఒక వీడియోతో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను. దానికి ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు కావాలి. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.